కొంతమంది మనసులు పాడైపోతూ ఉన్నాయి, హృదయాలు విచారంతో నింపబడుతూ ఉన్నాయి, విచిత్రమైన పాపానికి లోపరచబడుతూ ఉన్నాయి. జాగ్రత్త. నీ మనసు చెడిపోయిందైతే, నీ మనసు పాడైపోయిందైతే, నీ మనసు అక్రమంతో నింపబడిందైతే, నీ మనసు అన్యాయంతో నింపబడిందైతే, నీ మనసులో కామ క్రోధ మదమర్చములు ఉండినదైతే, నీ మనసు చెడిందైతే, పాడైందైతే, నీ జీవితంలో నిలబడలేవు, పైకి రాలేవు, గొప్పవాడిగా మార్చబడలేవు. ఎన్ని వాక్యాలైనా విను, ఎంత గొప్ప సంఘానికైనా రా, ఎన్ని వర్తమానాలు విన్నా నీ హృదయమును గట్టిగా నువ్వు కాపాడుకోలేకపోతే, నీ మనసుని నడుమును పదిలపరుచుకోకపోతే జీవితంలో పాడైపోతావు, ఇబ్బందులు ఎదుర్కొంటావు. జాగ్రత్త. ఏమండి, అపవాదికున్న ఆలోచన ఏంటో తెలుసా? నీ మనసులో చోటు సంపాదించాలని అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. మేజర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్గా యంగ్స్టర్స్, యవనస్తులకు చెప్తున్నాను, అపవాదికున్న గొప్ప లక్షణం ఏంటి అంటే, నీ మనసులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలనే అపవాది పోరాటం చేస్తూ ఉంటాడు. ఆదిలో హవ్వమ్మ మనసును పాడు చేశాడు సాతాను, సంసోను మనసు పాడు చేశాడు సాతాను. అంటే సాతానుకున్న గొప్ప ఆలోచన ఏంటో తెలుసా? ప్రతి విశ్వాసి యొక్క మనసులో ఒక చోటు సంపాదించుకోవాలని, విశ్వాసిని దేవుడి నుంచి దూరం చేయాలి, భక్తి నుంచి దూరం చేయాలి, ప్రార్థన నుంచి దూరం చేయాలి, ప్రతిష్టత సమర్పణల నుంచి విశ్వాసిని దూరపరచాలని అపవాదిని మనసులో చోటు సంపాదించుకోవడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వేం చేయాలి? వాడి తంత్రాలను కనిపెట్టి, వాడి పన్నాగాలను కనిపెట్టి, వాడి ఆలోచనలు కనిపెట్టి నీ మనసును గట్టిగా నువ్వు కట్టుకోగలిగితే, నా దేవుడు పరలోక రాజ్యములను అడుగుపెట్టిన వెంటనే ఒక బహుమానం నీ మీద దేవుడు పెట్టడం ప్రారంభిస్తాడు, అలంకరించడం ప్రారంభిస్తాడు. God will crown you with a special blessing and special gift for you. నీ మనసును బలంగా నువ్వు కాపాడుకోగలిగితే దేవుని కొరకు గొప్ప కార్యాలు నువ్వు చేయగలుగుతావు.